హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ బ్లాగ్. ఈ బ్లాగ్లో ఏంటంటే నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేస్తామనేది. సో ఇక్కడ చూపించిన విధంగా కారం, ఉప్పు, పసుపు, ఆనియన్, టొమాటో, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. చికెన్ మంచిగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్, లెమన్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ లవంగాలు ఒక 4, అలాగే కొబ్బరి కొంచెం, ఇలాచి ఒక 2, 3, అలాగే దాల్చిన చెక్క ఒక పెద్దది 1 తీసుకొని, పెద్దది అంటే మరీ పెద్దది కాదు, ఒక చిన్నది తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఏం వేయకుండా సిమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పౌడర్లా కొట్టి పెట్టుకోవాలన్నమాట. సో ఆ పౌడర్ని సైడ్ పెట్టుకోవాలి. అది కూడా ఇది లాస్ట్లో యూజ్ చేస్తామన్నమాట. మనం మ్యారినేట్లో ఎక్కడ వేయలేదు. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనము అలా ఉంటే బాగుంటుంది టేస్ట్ కూడా, మరి ఫైన్ పౌడర్గా కాకుండా. సో ఇప్పుడు మనం చికెన్ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క ఒక చిన్నది, అలాగే 2-3 లవంగాలు, అలాగే వేసుకొని వేగినాక తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకొని వేపుకోవాలన్నమాట. సో అది కొంచెం వేగినట్టు అనిపించాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది, లేకపోతే ఇట్లా ఉడికినాక యాడ్ చేసుకున్న కరివేపాకు బాగుంటుంది. సో వేగాక టమోటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 టమోటా కట్ చేసుకున్నాను నేను. చిన్నవైతే 2, పెద్దదైతే 1 కట్ చేసుకొని వేసుకోండి 1/2 కేజీకి. సో వేసుకున్నాక బాగా కొంచెం కలిపి కొంచెం సాల్ట్, ఉప్పు, పసుపు కూడా వేసుకొని మిక్స్ చేయండి. ఎందుకంటే అవి వేస్తే తొందరగా ఉడుకుతాయి, బాగుంటుంది కూడా. టొమాటోస్కి వీటికి కూడా సాల్ట్ పట్టుద్ది, త్వరగా కూడా ఉడుకుతాయి. సో అది కొంచెం దగ్గర అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 ఒక 1 or 2 స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది అట్లీస్ట్ 1/2 an hour ముందైనా, మీకు కుదరకపోతే ఒక 1/2 an hour ముందైనా ఉప్పు, కారం, పసుపు, ఒక లెమన్ హాఫ్ ముక్క లెమన్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అట్లా చేసి పెట్టుకుంటే ముక్కకి బాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ పడతాయి అన్నమాట, పులుపు కూడా. సో అలా లెమన్ వేసుకుంటే మనకు ఆ నీచు వాసన అనేది ఉండదన్నమాట చికెన్లో. సో అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకోవాలన్నమాట. క్యాప్ పెట్టుకొని బాగా ఉడకాలి. ఆ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే బాగా ఉడకాలన్నమాట. సో బాగా ఉడికి సైడ్ అనేది ఆయిల్ తేలాలి. సైడ్ వచ్చే వరకు బాగా క్యాప్ పెట్టేసి ఉడకనివ్వండి. ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఒకవేళ ముక్కలు లావు ఉంటే మొత్తం కొంచెమే కాబట్టి మొత్తం పాత్రకి అంటుకునే విధంగా, ప్రతి పీస్ అంటుకునే విధంగా స్ప్రెడ్ చేయండి. ఇలాగ ఆయిల్ సైడ్కి తేలిందంటే వాటర్ లేదన్నమాట. సో ఇక్కడ కొంచెం మీరు కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాయిల్ చేస్తే ఆ అరోమా అనేది చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది అరోమా. సో ఇక్కడ నాకు గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. నాకు మీడియం కావాలి కాబట్టి సో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం ఎలాగో ఉప్పు, కారం తక్కువ ఉంటుందా లేదా అనేది, కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసి క్యాప్ పెట్టేసేయండి, ఉడుకుతూ ఉంటుంది. అలా కొత్తిమీర వేస్తే చాలా అరోమా మంచిగా ఉంటుంది అనమాట. సో ఆయిల్ మొత్తం అలా సైడ్కి వచ్చిందంటే ముక్క ఉడికిపోయినట్టు, కర్రీ లాస్ట్ వరకు వచ్చేసినట్టు. సో లాస్ట్ వరకు వచ్చినప్పుడు మనం ముందుగానే కొట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది మసాలాని యాడ్ చేసుకొని ఒక 2-3 minutes ఉడకనివ్వాలి. బాగా ఉడికినాక
ఉడకనిచ్చాక లాస్ట్‌లో కొంచెం మనం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఉడకనివ్వండి. అలా ఉడికితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా పట్టుద్దనమాట ముక్కకు గూడా. అలాగే కరివేపాకు యాడ్ చేసి క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ పెట్టేస్తే దాని అరోమా అనేది ఆ చికెన్ గ్రేవీ కూడా పీల్చుకొని చాలా మంచి అరోమా రిలీజ్ అవుద్దనమాట. చాలా బావుంటది. సో, ఫైనల్‌గా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. సో, ఈజీగా, సింపుల్‌గా చాలా టేస్టీ చికెన్ కర్రీ చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇది రాగి ముద్దలో కానీ, అన్నంలో కానీ చాలా చాలా బావుంటది. అలాగే చపాతీలోకి కూడా చాలా బావుంటదనమాట. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇలానే చేసుకోండి. ట్రై చేయండి ఒకసారి. సో, ఇది నా స్టైల్ చికెన్ పులుసు అనమాట. నాకు చాలా ఇష్టం. నేనే చేసుకొని తింటా అనమాట చికెన్ అయితే మటుకు. యాహ్! ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. వేడి వేడి అన్నంలోకైతే చాలా బావుంటది. రాగి ముద్దలోకైతే ఇంకా ఇంకా బావుంటదనమాట. సో, అదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.